ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి అని ముందు రోజు నైటే అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటానండి. ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సినటువన్నీ నానపెట్టేసుకుంటాను. సో ఈరోజు అయితే నేను పెసరపప్పు మినపప్పుతో కలిపిన దోస అయితే బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకున్నాను. సో ముందు రోజు నైటే ఇలా కొన్ని నట్స్ పప్పులు అయితే నానపెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అందరికి ఇచ్చాను. లంచ్లోకి అయితే ఇలాగ కందిపప్పు మసూర్ దాల్తో కలిపిన గోంగూర పప్పు చేయాలనుకొని అన్నీ ప్రిపేర్ చేశాను. లంచ్లోకి అయితే ఇలా రైస్ గోంగూర పప్పు నా కోసం కొంచెం కీన్వా అన్నీ కుక్కర్స్లో రెడీ చేశాను. ఈవినింగ్ ఒకవేళ 4 కల్లా నాకు ఏదైనా ఆకలిస్తే స్ప్రౌట్స్ తినాలని చెప్పి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో మినిమం 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. అందులో ఒకటి ఆకుకూర పప్పు అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకుంటాను. ఈవినింగ్ 4 అయ్యేసరికి మా పెద్ద బాబుని స్కేటింగ్ తీసుకొని వెళ్ళాలి. పిల్లలకి కూడా మ్యాక్సిమం ఇంట్లో స్నాక్స్ లేదా ఇలా ఫ్రూట్సే తీసుకొని వెళ్తానండి. జంక్ అవాయిడ్ చేస్తాను. ఇదే అండి నా మార్నింగ్ టు ఈవినింగ్